వెంటనే ఒక పని మనిషిని చూడండి. ఇంటి పనులు నేను ఒక్కదాన్ని చేసుకోలేకపోతున్నాను. మరదే మరి ఇంకోళ్ళకి ఇస్తానంటే ఒప్పు. ఏంటి? అదే అదే ఇంత అర్జెంట్ గా పని మనిషి దొరకడం చాలా కష్టం. ఏంటండి అలా అంటారు? ఇప్పుడు అన్ని ఆన్లైన్ లో దొరుకుతున్నాయి కదా, ఆన్లైన్ లో బుక్ చేయండి. అయినా అదేమన్నా ఆన్లైన్ లో బుక్ చేయడం చీర నెక్లెస్ పని మనిషి. అయినా పని మనిషిని మెయింటైన్ చేయడం ఈ రోజులో చాలా కష్టం తెలుసా నీకు? సర్లే నేను కూడా హెల్ప్ చేస్తాను, మీకు ఇద్దరం కలిసి పని చేసుకుందాం. మీ వల్ల కాదు గానీ ఆ ఫోన్ నాకు ఇవ్వండి, నేనే చేసుకుంటాను. హలో, పని మనిషి కావాలా ఆఫీస్ అండి? ఎస్ మ్యామ్, పని మనిషి కావాలా? ఆఫీస్ నుండే మాట్లాడుతున్నాను. ఇంట్లో పని చేయడానికి అర్జెంట్ గా ఒక అమ్మాయి కావాలండి. ఓకే షూర్. మీ ఆధార్ డీటెయిల్స్ ఒక ఫోటో నాకు వాట్సాప్ చేయండి. రేపటి కల్లా పని మనిషి మీ ఇంట్లో ఉంటుంది. ఓకే అండి, మీరు అడిగిన డీటెయిల్స్ అన్ని వాట్సాప్ లో మీకు షేర్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆన్లైన్ లో పని మనిషి ఇదేదో కంపముంచేటట్టే ఉంది. రండి, పని అమ్మాయి వచ్చినట్టుంది, తలుపు తీయండి, వస్తున్నాను. అలాగే. ఎవరండి మీరు? ఎవరు కావాలండి? పని మనిషి కావాలా అని ఆఫీస్కి ఫోన్ చేసింది మీరేనా? అవునండి, తీసుకొచ్చారా? నేనే. పని మనిషి నువ్వేనా? అయినా ఏంటి మొదటి రోజు ఎంత లేట్ గా వచ్చావు? ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు నా కారు పంక్చర్ అయింది, అందుకే నేను రావడం లేట్ అయింది. ఇక్కడ ఏంటి ఇంత వేడిగా ఉంది? మీ ఇంట్లో ఏసీ లేదా? హరిక, మనకెందుకు చెప్పు, ఇది ఏదో హైటెక్ పని మనిషిలా ఉంది. నేను నీకు హెల్ప్ చేస్తాను, మన ఇద్దరం కలిసి చేసేసుకున్నామే. ఎందుకే బాబు? అబ్బా ఊరుకోండి, మీకేం తెలీదు. సర్లేండి పని మనిషి గారు, మీరేమేమి పనులు చేస్తారు ఇంతకీ? ఇంట్లో పని చేయడానికి నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్సా? ఏంటవి? అవి ఏమిటంటే, నేను ఇల్లు తుడవటానికి వాక్యూమ్ క్లీనర్ ఉండాలి, అంట్లు కడగడానికి డిష్ వాషర్ ఉండాలి, బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్ ఉండాలి. ముఖ్యంగా నేను ఇల్లు తుడిచేటప్పుడు ప్రతి గదిలోనూ ఏసీ ఆన్ లో ఉండాలి, లేకపోతే నేను పని చేయలేను. నాకు వంట చేసేటప్పుడు సీరియల్ చూసి అలవాటు ఉంది, సో మీ ఇంట్లో కేబుల్ కనెక్షన్ ఖచ్చితంగా ఉండాలి. హారిక, ఎందుకే బాబు తలనొప్పి? నేను హెల్ప్ చేస్తాను అంటున్నాను కదా, ఇద్దరం కలిపి చేసేసుకుందాం. ఇదంతా వద్దే బాబు. అబ్బా ఊరుకోండి, ఇంకేంటండి మీ కండిషన్లు? ఇంతకీ పేమెంట్ ఎంత తీసుకుంటావు? పేమెంట్ తో పాటు నా పెట్రోల్ ఖర్చులు, నా మొబైల్ రీఛార్జ్ మీరే చేయించాలి. వీటన్నిటితో కలిపి 2000 రూపీస్ ఇస్తే సరిపోతుంది. హారిక, ఈ పని మనిషి చూడటానికే హై క్లాసు, చాలా తక్కువ. నెలకి 2000 ఒప్పేసుకో. ఫనీ, నెలకు కాదు మ్యామ్, రోజుకి 2000 ఇస్తే సరిపోతుంది. ఏంటి అంతా? రేపటి నుంచి రమ్మంటారా? ఏమీ అవసరం లేదు. అయినా 2000 రూపాయలు నీకిచ్చే కన్నా నెలొచ్చేసరికి 20,000 రూపాయలు నా చేతిలో పెట్టి మరీ పనిచేసే వాళ్ళు నాకే ఉన్నారు. ఎవరు? ఇంకెవరు? మా ఆయనే. అంతేగా అంతేగా. ఫోన్ కట్టే చెప్తాను. ఏమండి, లేచి కొంచెం కాఫీ పెట్టండి. నా బతుకు రోడ్డు వైడింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయారు. ఇక నా వల్ల కాదే. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఇక నా వల్ల కాదే, లాయర్ దగ్గరికి వెళ్తున్నాను విడాకులు ఇచ్చేయడానికి. అదేంటండి, ఏమైంది? కర్మ కర్మ జీవితం అని. విడాకులు ఇస్తానని ఎవరు లాయర్ దగ్గరికి వెళ్ళినట్టున్నారు? వెళ్ళాను, అక్కడ వెళ్ళేసరికి లాయర్ గారు అంట్లు తోముతున్నారు.